చంద్రబాబు నాయుడు అందరితో కలిసి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాడన్నటువంటి ఒక ఫీలింగ్ని మనకు కల్పిస్తారు. మరి ఇప్పుడు పొత్తుకు సంబంధించి వెళ్ళేటప్పుడు ఎవరితో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు? లేదా పవన్ కళ్యాణ్కి రమ్మనమని పిలిచేటప్పుడు ఎవరితో కలిసి మాట్లాడి తీసుకున్నాడు? ఆయన తీసుకునే నిర్ణయాన్ని పార్టీ నాయకులకి ఆ తర్వాతన తీసుకున్నట్టుగా పత్రికలు ఫోకస్ చేస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే నిర్మోహమాటంగా, అన్న నీకు ఈ కారణంగా నేను సీట్ ఇవ్వలేకపోతున్నాను, ఈ కారణంగా సీట్ ఇస్తాను, ఇది మొహమాటం లేకుండా చెప్తాడు, పిలిచి చెప్తాడు. అది నియంతృత్వమైంది. చంద్రబాబు నాయుడు ఏమో కింద ఉన్నటువంటి వాళ్ళతో చెప్పించి, ఇప్పుడు కేసినేని నానిది ఏమైంది, మధ్యలో ఒక టీమును పంపిస్తాడు, లేకపోతే ఇతని పేరేంటి వల్లభనేని వంశీకి కానీ వీళ్ళందరూ ఒక టీమును పంపిస్తూ ఉంటాడు. అట్లా కాకుండా స్వయంగా తనే పిలిచి అన్న ఇది అని చెప్తుంటాడు. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మొహాన్ని చెప్పడం అది నియంతృత్వమైంది. బట్ అతను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరికి టైం ఇవ్వడు అన్నటువంటి ఒక విస్తృత ప్రచారం, ఒక నెగిటివ్ ప్రచారం బాగా చేసుకొచ్చారు. వాళ్ళ పార్టీ నాయకులు ఎవరిని అడిగినా కూడా ఆ విషయం స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు తెస్తాడని వాగేటటువంటి వాళ్ళని వదిలేద్దాం. బట్ ప్రాక్టికల్గా ఇవాళ ఈనాడే రాసుకొచ్చింది. వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలు కొందరితో ముఖ్యమంత్రి జగన్ గురువారం కాసేపు మాట్లాడారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత తన ఛాంబర్కి సీఎం వెళ్తున్న సమయంలో ఈ సంభాషణ చోటు చేసుకుంది. అయ్యా జగన్ మీకు గుడ్ బై అంటూ తాడేపల్లి సీఎం నివాసం ముందు సెల్యూట్ చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని చీఫ్ విప్ మధురూరి ప్రసాదరాజు సీఎం దగ్గరికి తీసుకెళ్ళగా ఏమన్నా కాసన్నా కాపన్నా కోపమా అన్నా ఎందుకన్నా పైకిరా అంటూ ఛాంబర్కి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామన్నారు. సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మిగిలిన అసంతృప్తి ఎమ్మెల్యేలను ఉదయించి పరిస్థితుల వల్ల నిర్ణయం తీసుకున్న మనమంతా ఒక కుటుంబం, మీరంతా ఉంటేనే కదా నేను ఉండేది, అర్థం చేసుకోండి అంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంకేంటబ్బా విశేషాలంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొంచెం ఉత్సాహపరిచేందుకు యత్నించారు. కొందరు యాత్ర 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాగున్నాయని చెప్పి నేను సినిమా పూర్తిగా చూడలేదని సీఎం వారితో అన్నారు. అనంతరం మల్లాది విష్ణు భుజంపై చేవేసి మాట్లాడుతూ తన ఛాంబర్ వైపు తీసుకెళ్లారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడికి తెలుగుదేశం పార్టీ ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలను ఓడించేందుకు జగన్ ప్రయత్నిస్తున్న విషయం అది. జగన్ పోకడ గురించి స్వయంగా శాసన మండలిలో ఎన్నిక జరుగుతున్న నిమిషంలోనే శ్రీదేవి, ఆనం, కోటన్ రెడ్డి, మేకపాటి అడిగితే కూడా అన్న నీకు ఇవ్వట్లేదన్న అని చెప్పేశాడు, అక్క నీకు ఇవ్వట్లేదక్క అని చెప్పేశాడు. ఇంకా అతను ఏదో మారిపోతాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు అనేటువంటి, అంటే మనం వార్తని యాటిట్యూడ్ తెలిసి కూడా, విషయం ఏంటో తెలిసి కూడా అతను భయపడిపోయి చేస్తున్నాడు అన్నటువంటి కోణం ఏదైతే ఉందో ఇది విచిత్రం. సరే ఈ మాట అనగానే జగన్ సూట్ కేసు పంపిస్తాడని చూద్దాం.